గుడివాడలో భారీ మోసం. భక్తులు సమర్పించిన కోటి విలువైన బంగారం కిరీటం తాకట్టు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఘరానా మోసం. 70 లక్షల కిరీటం 38 లక్షలకు తాకట్టు. 2025 జనవరిలో వృద్ధ దంపతులు మాటూరు సుబ్బారావు, లక్ష్మీకుమారి సమర్పించిన 461 గ్రాముల బంగారు కిరీటం. కమిటీ అధ్యక్షుడు మోహన్ రావు, సభ్యులు పట్టణంలోని మార్వాడి దుకాణంలో కిరీటం తాకట్టు పెట్టిన వైనం. ప్రస్తుత మార్కెట్ వాల్యూ ప్రకారం కిరీటం విలువ ₹1 కోటి పైనే. 7 అంతస్తులుగా ఈ రాళ్లతో ఇచ్చాము. 7 రాళ్ళు పెట్టి 7 గోపురాలు పెట్టి చుట్టాలందరినీ పిలిచాము. కిరీటాన్ని ఊరేగించాము. ఆ అమ్మవార్లకి అయ్యగారికి అలంకరించాము. చుట్టాలందరూ కూడా వచ్చి ఈ వయసులో బంగారు కిరీటం ఇచ్చారు. చాలా సంతోషం. మాకెవరికి ఐడియా రాలేదు, మీకు వచ్చిందని అందరూ మెచ్చుకున్నారు చుట్టాలందరూ. ఆ రోజున భోజనాలు, మేళతాళాలు అందరూ బాగా జరిగింది. ఇప్పుడంటే ఇట్లా చేశారు. గోడకు కూడా మా వంశం వాళ్ళు అందరి పేర్లు అంటించారు. మా 4 తరాల వాళ్ళు, మా మన కొడుకులు, కోడళ్ళు, మా అత్తగారు, మా మామగారు, మనవాళ్ళు, మనవరాళ్ళ పేర్లతో సహా రాయించారు. గోడకు అంటిస్తలేదు. ఎన్నిసార్లు ఆ రాయి తీసుకెళ్ళి గోడకు అంటిస్తలేదు. మేమేంటే వయసులో అయిపోయిన వాళ్ళు. మేమేంటే చాలా సంతోషంగా ఇచ్చాము దేవుడికి. ఇట్లా చేస్తారని మేము ఊహించలేదు. 70 లక్షలు అయింది. ₹1 కోటి. 70 లక్షలు అయింది. మేము దేవుడికి అలంకరించమని ఇచ్చాం, కానీ ఆయన తాకట్టు పెట్టుకోమనో అమ్ముకోమని మేము ఇవ్వలేదు. ఆయన కూడా ఒప్పుకున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున కిరీటం పెడతాము, భోజనాలు పెడతాము, కిరీటం పెడతాము అన్నాడు. మాకు కూడా మమ్మల్ని కూడా భోజనానికి రమ్మంటే మేము రాలేమన్నాము. అందుకని మాకు క్యారేజీ కూడా పంపేవాడు. శ్రవణ నక్షత్రం రోజున పండగలప్పుడు పెడతాము, శ్రవణ నక్షత్రం రోజున పెడతాము, మీ గోత్రనామాలతో పూజలు చేస్తాము, అన్నీ ఒప్పందం పెట్టుకునే ఇచ్చాము మేము. అయినా కానీ ఇట్లా చేశాడు. అది